హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా చట్నీ చేద్దామండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కూడా వేయించుకోవాలండి. పల్లీలు కొంచెం బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా బాగోదు. పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలండి. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ తక్కువగా ఉంటాయి కదా, చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి ఎంతవరకు వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లి వేసుకుందామండి. వెల్లుల్లి వేసుకొని అన్నీ బాగా కలుపుకొని వేయించుకోవాలండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు అన్నీ వేగిపోయాయండి. తర్వాత దీంట్లో మనం పుదీనా యాడ్ చేసుకుందామండి. పుదీనా యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. అప్పుడే దాంట్లో ఉన్న ఘాటుకు కొంచెం పోతుందండి. ఘాటు పోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కలుపుకొని మంచిగా తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపులోకి నేను పోపు దినుసులు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత చట్నీని దాంట్లో కలుపుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్.